ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా వందనాలు. కూర్చున్న సంఘస్థులందరికీ వందనాలు. ఆహ్వానాన్ని మన్నించి అటు ఇటు కొంచెం వందనాలు చెల్లి. దేవుడు గతించిన కాలాలన్నీ కూడా ఆయన సజీవుడు, అందులో బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. నా జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో శ్రమలు అయినప్పటికీ కూడా దేవుడు అన్ని విడిపించి ఈరోజు నేను క్షేమంగా సజీవురాలుగా ఉన్నానంటే ఈరోజు ఇలా సజీవురాలుగా నిలబడి ఇలా సాక్ష్యం చెప్తున్నానంటే కేవలం దేవుడి కృపను బట్టే. అందులో బట్టి కూడా ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు మీ గృహం కట్టుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఈ గృహం కట్టుకుని 6 సంవత్సరాలు పూర్తవి ఇప్పుడు మొన్న 13వ తారీఖుకి 7వ సంవత్సరం వచ్చిందండి. సంవత్సరం నేను ఇటు రీతిగా చిన్నదో పెద్దదో కూటుకు పెట్టుకుంటాను. ఈ రోజునైతే దేవుడు పేరేపుని బట్టి మొన్న ఆదివారం అయితే శనివారం నాడు అయితే తండ్రి గారు చెప్పిన వాక్యాన్ని బట్టి యెహోషాపాతు గారి గురించి వాక్యం చెప్పారు శనివారం నెల ప్రార్థనలోను. ఆ మాటకి నేను అలాగే ప్రార్థన చేసుకుంటుంటే ఆదివారం నాడు నాకు పేరేపుని కలిగింది. ముందుగా దేవుడిని గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు కదా అనేసి అన్న ఆలోచన కలిగి వెంటనే ఆ రోజు నేను వచ్చి సాయంత్రం ఫోన్ చేసినప్పటికీ అలాగమ్మ 3 ఆదివారం పెట్టుకో అన్నారు. నేను ఎంతగానో సంతోషించాను. ఈ రీతిగా కూటికి పెట్టుకోవడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందులో బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎన్నో బలహీనతల నుంచి కూడా దేవుడు నన్ను ఎంతగానో విడిపించాడు. ఆపరేషన్ పడుతుంది అన్న విషయంలో కూడా దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచాడు. మొన్న అయితే చేతులు పోట్లు నరాల వాతం అన్నారు. అది తగ్గకపోతే కనుక జీవితాంతకాలం మందులు వాడమన్నారు. అయినప్పటికీ నేను దేవుడికి అప్పగించుకున్నాను. నా బలహీనత ఉంటుంటే నీకు ఇష్టమైతే నాకు బలహీనత ఉంచునైనా, లేకపోతే స్వస్థపరచు అన్నప్పుడు ఒక పట్టుకే మందులు వాడితే దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు. ఆ విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. అలాగే నా కుమార్తె విషయంలో కూడా జాబ్ విషయంలోనూ ఎంతగానో కృప చూపించాడు. ఇంకో మెట్టి ఎక్కడానికి కూడా దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అందులో బట్టి ఆయనకు స్తోత్రాలయ్యా. బిడ్డలకి అయితే వచ్చి సంవత్సరంలో 2025లో వివాహం చేయాలన్న మేమైతే ఆలోచన కలిగి ఉన్నాము. ఏదైనా దేవుడి చిత్తమని దేవుడికి అప్పగించుకున్నాను. ఆ విషయంలో కూడా మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను. అలాగే నాకు ముఖ్యంగా అయితే మా కుమారుడి విషయంలో ఎంతో లేని స్థితిలోను, నా పిల్లోడైతే చిన్నప్పటి నుంచి నవోదయలోనే చదువుకున్నాడు. మేమైతే రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు గవర్నమెంటే చదివించిందండి. తర్వాత నేను చదువుకుంటానమ్మా పలానా కాలేజీలో చదువుకుంటానన్నప్పుడు ఆ కాలేజీలో కూడా సీట్ వస్తుందో రాదో అనుకున్నాము. అనుకోని రేట్లు నేను పిల్లడిని వాళ్ళ నాన్న పంపించినప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నాయన ఆ బిడ్డకి చదువు అవసరమైతే కనుక సహాయం చెయ్యి, లేకపోతే వచ్చేస్తాక సహాయం చెయ్యి, ఏదైనా నీ చిత్తమే. మేమైతే చదివించుకునే స్తోమత అయితే మాకు లేదు. ఆ పిల్లోడైతే డాక్టర్ చదువుతానన్నాడు. డాక్టర్ చదివితాక మనకి వెనకాల ఏమీ లేదు కదమ్మా, ఈ ఇల్లు తప్ప మనకి ఏమీ లేదు అంటే పాపం మానేసి చదువుకుంటాను బీటెక్ చదువుతున్నాడు. ఆ కాలేజీలో జాయిన్ చేస్తాకెళ్తే లాస్ట్ డేట్ అంటుంది. అది లాస్ట్ డేట్ అయినప్పటికీ కూడా దేవుడు అక్కడ నవోదయలో చదువును మళ్ళీ అది సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ అన్ని విషయాల్లో ఫస్ట్ వచ్చిన మళ్ళీ అక్కడ సీటు ఎవరికో ఇవ్వాల్సిన సీటు బాబుకి ఇచ్చారంటుంది. అందులో బట్టి కూడా ఆయన స్తోత్రాలు దేవుడికి ఇష్టమో అనేసి 4 సంవత్సరాలు కూడా నేను ఎలా చదివిస్తానని ఆయన ఎలా చదువుకుంటాడో పిల్లోడని దేవుడి మీద దినదినము కూడా దేవుడి మీద ఆధారపడి ఫోన్ చేసినప్పుడల్లా కూడా నేను పిల్లోడికి ఒకటే చెప్తున్నాను, ఆయన మా మీద మా వైపు చూడుకో, దేవుడి వైపు చూడు, ఏ విషయంలో అయినా దేవుడే కార్యం చేస్తాడు అన్నప్పుడు ఆ బిడ్డ అయితే అని క్షణం కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నానని చెప్తాడు. ముందుగా నేను అదే ఒకసారి పాస్టర్ గారు చెప్పారు, పిల్లలకు ఫోన్ చేసినప్పుడు ముందు ప్రార్థన చేసుకుంటున్నారా బైబిల్ చదువుతున్నారా అని అడగండి అన్నప్పుడు అప్పటి నుంచి నేను ముందుగా ఫోన్ చేయగానే అదే మాట్లాడుతాను. అలాగే దేవుడు ఆ బిడ్డని ఎంతగానో 4 సంవత్సరాల చదువులో కూడా మేము చదివించలేదేమో, మధ్యలో ఆగిపోతుందేమో అనుకున్నాము. అయినప్పటికీ దేవుడు ఎంతగానో కృప చూపి ఆ చదువు పూర్తి చేసుకోవడానికి సహాయం చేశాడు. అలాగే నేను ఎక్కడ మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, నేను క్యాంపస్లో ఏదో చిన్నదో పెద్దదో జాబ్ వచ్చేలా సహాయం చెయ్యి, అన్ని జనంలోనూ నా పుట్టింటి వాళ్ళ ఎదుట నా తింటి వారితో నేను సాక్షిగా నిలబడాలని ఎంతగానో దినదినము కూడా దేవుడి దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు ఎంతో కృప చూపి మొన్నైతే ఒక రోజున ఎగ్జామ్స్ బాగా రాశాడంట. లాస్ట్ నీ ల్యాప్టాప్ ఆగిపోయిన మళ్ళా అదైతే ఆ జాబ్ అయితే పిల్లోడికి రాలేదు, నాకైతే రాలేదమ్మా, అది కాకపోతే ఇంకోటి వస్తుంది అని చెప్పాడు. కానీ పాపం తనైతే చాలా కుంగిపోయాడంట. కుంగిపోయేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎలా సతీష్ డల్గా ఉన్నాడు ఆంటీ అని ఫోన్ చేసి చెప్పాడు. అనేటప్పటికి ఏ అమ్మ అని అడిగితేనే అది నాకు వస్తుంది అనుకున్నానమ్మా రాలేదు అన్నాడు. ఎందుకమ్మా ఆయన అందులోకి పిల్లోడికి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం పిల్లకి ఏ జాబ్ అయితే ఇస్తాడో ఆ జాబ్లోంచి ఏ జాబ్లో తీసుకెళ్తాడో పిల్లోడికే దర్శనం ఇచ్చాడు. అమ్మ దేవుడు దర్శనం ఇచ్చాడు, నువ్వు ఎందుకు భయపడుతున్నావో
అనేసి నేను వాదాచ్చినప్పటికి నాయన అది నీకు ఇష్టం కాదేమో అని భయపడొద్దు అని పిల్లోడికి చెప్పాను. ఆ రేత్రే నేను చెప్పి ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు నీకు మంచిది దాసుంచుతాడని ప్రార్థన చేసుకో అని చెప్పాను. ప్రార్థన చేసి పడుకుంటేనంట బాబుకి దర్శనం వచ్చిందండి. ఎలాగంటే ఒక బాల్ ఆట ఆడుతున్నారంట. ఆ బాల్ ఆట నేను ఆగిపోతానని ఆగిపోయాడంట. ఆగిపోతే ఒక మనిషి వచ్చి నీకు బోల్ టాలెంట్ ఉంది కదేంట్రా, నువ్వు ఎందుకు ఆగిపోతావు అన్నాడంట. టాలెంట్ ఉన్నా ఏంటో మరి అక్కడ ఆడాలనిపించలేదు అనేసి ఆగిపోయాడంట. ఒక వ్యక్తి ముసలాయన తెల్లటి వస్త్రములు వేసుకొచ్చి నేను తీసుకెళ్ళి నేను ఆడిస్తాను, నీకు భవిష్యత్తు ఉందనేసి అంట ఆ ఆటలో తీసుకెళ్ళి ఆడిచ్చాడంట. అక్కడ విజయం వచ్చిందంట. అని దర్శనం వచ్చి మళ్ళీ తెల్లారి ఇలాగ వచ్చిందమ్మా నాకు దర్శనం అని చెప్పాడు. ఎందుకమ్మా మరి నీకు దర్శనము, ముందుగానే దేవుడు ఏ జాబ్ ఇస్తాడో చేశాడు, ఆ జాబ్లోంచి ఏ జాబ్లో పంపుతాడో కూడా దేవుడు చూపించాడు. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావని ఈ రీతిగా చూపించడం భయపడకు అన్నాను. దేవుడు అందులో బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అలాగే క్యాంపస్లో మా అబ్బాయికి జాబ్ వచ్చింది. అయినప్పటికీ ఇంకా ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఏ జాబ్ అయితే దేవుడు సిద్ధపరిచాడు ఆ జాబ్ ఎత్తాడని అయితే నేనైతే నమ్ముచున్నాను. పిల్లోడు కూడా అయితే నమ్ముచున్నాడు. మా జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు ఇన్నని నేనైతే వివరించలేను, కానీ నా జీవితంలో లెక్కలేను కార్యాలు చేశాడు. మా వాళ్ళందరూ కూడా చూసి దీనికి ఉన్న బాధలు బట్టి దేవుడిని బట్టే కదా బ్రతుకుతుంది అనేసి మా పుట్టింటి వాళ్ళు, మా అత్తింటి వారికి అయితే నా విషయాలు కొన్ని విషయాలు అయితే తెలీదు, నేనైతే చెప్పను. కొన్ని విషయాలు అయితే పుట్టింటి వాళ్ళ దగ్గర నేను చెప్తాను, నా పరిస్థితి ఇలాగ ఉంది అని చెప్పినప్పుడు వారు కూడా నా దగ్గర అనలేక వారు మా అక్క చెల్లెలు అనుకుని దీనికి ఉన్న శ్రమలు బట్టి ఎలా బ్రతుకుతుందంటే దేవుని బట్టే బ్రతుకుతుందని అలా ఒకరికొకరు ఫోన్లు చేసి చెప్పుకునేవారంట. మా చెల్లెలు మొన్న ఫోన్ చేసి చెప్తుంది, దేవుడు ఏదైనా సరే నన్ను నిలబెట్టుకుంటాడో, ఒక సాక్షిగా నిలబెట్టుకుంటాడని ఒక ఆశతో ఇంతవరకు నేను నిలబడ్డాను. అయినప్పటికీ నా జీవితంలో ఎన్నో మేలులు ఉపకారాలు చేశాడు. అందులో బట్టి ఆయనకు స్తోత్రాలు చెల్లించుకున్నాను. అలాగే నా భర్త దుబాయ్ వెళ్ళటానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అక్కడ పని కూడా ఎంతో సులువైన పని. రోజుకి సాయంత్రం దాకా లెక్కేసుకుంటే 2 గంటల సేపే పని ఉంటుందంట. కానీ కొంచెం శాలరీ తక్కువ అయినప్పటికీ మంచి పని ఇచ్చాడు దేవుడు. ఆ దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నీ చిత్తమైతే విమానం ఎక్కే వరకు కూడా మా వాళ్ళు ఎవ్వరికి, పుట్టింటి వాళ్ళకి కానీ అత్తింటి వాళ్ళకి కానీ ఎవ్వరికీ తెలియదు వెళ్తున్నారని. అంటే ఒకసారి వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అలాగే అటువంటి పరిస్థితి అవుతుందోమని విమానం ఎక్కే వరకు కూడా నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను, నీ చిత్తమైతే విమానం దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసినా పర్వాలేదు నాయన, నేనైతే బాధపడను, నీకు ₹1,00,000 పోనీ అని నేను బాధపడను, నీకు ఇష్టమైతేనే పంపించు లేకపోతే లేదనేసి అలా ప్రార్థన చేసుకున్నాను. వెళ్ళాక 2 నెలలు అయితే కొంచెం ఇబ్బందులు పడ్డారు పని లేక. అయినప్పటికీ దేవుడు పంపించాడు కదా అనుకున్నాను. నేను నీకు అప్పగించుకున్నాను కదా, నన్ను ఎక్కడ సిగ్గుపరచవు అనుకున్నాను. అలాగే మంచి పని ఇచ్చాడు దేవుడు. నా భర్త విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు. వచ్చే సంవత్సరంలో రావాలనే ఆశ కలిగి ఉన్నారు. అది ఎప్పుడైనప్పటికీ ఆ ప్రయాణానికి క్షేమకరమైన ప్రయాణం నా భర్తకి ఇచ్చినట్లుగా నా బిడ్డల కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు, నా వీధి వారి కొరకు మీ అందరూ కూడా ప్రార్థన చేయమని అడుగుతాను. ఈ సాక్షిని దేవుడు దీవించను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నమ్మిన వాడిని ఎప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టడు. ఆయన నమ్మిన వారు ఎప్పుడు కూడా చెడిపోరు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి సహోదరు చెప్పిన సాక్ష్యం బట్టి దేవుడు ఇంకా ఆ కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలోకి దేవుడు వారిని ఆశీర్వదించుగాక. ఆమేన్. అలాగే వారి బంధువులను, వారి మిత్రులను, వారి రక్త సంబంధులను కూడా దేవుడు ఆశీర్వదించి వారిని కూడా రక్షించునుగాక. కూడి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు మరింతగా దీవించి ఆశీర్వదించుగాక. అలాగే ఇరుగు వారికి, అలాగే ఈ స్వరం ఎంతలోకి వినిపిస్తుందో వింటున్న వారందరికీ కూడా ప్రభు పేరట శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. మరి మన మధ్య నుండి మరి పాస్టర్ అమ్మ గారు వచ్చి కొత్త వాక్యాన్ని మనకు అందిస్తూ ఉండగా మనందరము కూడా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి మరి ఈ స్థలంలో దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయటానికి దేవుడిచ్చిన ఈ యొక్క మహాభాగ్యాన్ని బట్టి ఆయన నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఎండగండి వాస్తవ్యులకి మరి వందనాలు. ఈ రోజున ఈ విధముగా చాలా రోజులకి మీ ఊర్లో అడుగు పెట్టడానికి ప్రభు ఈ యొక్క మహాకృపను చూపించాడు. దేవుని స్తోత్రం. ఇది దేవుని కృప. మీ అందరూ చేసిన ప్రార్థన. ఈరోజు మరి తాళ్ళపాలెం అలాగే అప్పనపేట ఆరాధనలో పాలు పంపులు పొందుకోవటానికి మరలా మరి కాకినాడలో కాసేపు ఉండి మరలా ఈ గ్రామానికి రావడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు.
ఎటువంటి ఇబ్బంది లేకుండా, కాలు విషయంలో ఏ ఇబ్బంది లేకుండా దేవుడు ఈ రాత్రి మీ మధ్యలో ఇలా నిలబడటానికి దేవుడు ఈ మహాకృపను అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ఈ దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన్ని ఆశ్రయించాలే కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన ఆశ్రయిస్తే ఆయనకి సమస్తము సాధ్యమే. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అని ప్రశ్నిస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఎండిపోయిన చెట్టును చిగిరింప చేసే దేవుడు, ఏమీ లేని స్థితిలో శూన్యాల్లో కలుగునుగాక అని పలికి సమస్తమును నిర్మించిన దేవుడు. అంతటి మహనీయుడు, అంతటి గొప్ప దేవుడు ఈ దేవుడు. దేవుని స్తోత్రం. చాలామంది అనుకుంటారు ఇది మరి ఎవరో దేవుడు, ఎవరికో దేవుడు అని రకరకాలైన భ్రమల్లో మనుషులు ఉంటూ ఉంటారు. కానీ రాత్రి ఈ ప్రభువుని గురించి కొద్ది మాటలు, ఒక పావు గంట తర్వాత మరి పాస్టర్ గారికి సమయం ఇస్తాను. చూడండి, పరిశుద్ధ లేఖనంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. రాజైన హేరోదు దినములయందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చాలండి, అందరూ తీసుకోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగం ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది సమయం మరి దేవుని వాక్యం ధ్యానించుకుని తర్వాత దైవజనులకి ఇద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన దేవా, కృపా కనికరము గల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో నాయన ఇదిగో ప్రభువా నాయన మరి సహోదరి రామలక్ష్మి గారి యొక్క కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన రక్షణ బట్టి మీకు కృతజ్ఞతలు దేవా. మరి ప్రభువా వారి జీవితంలో నాయన మీ మీద ఆధారపడినప్పుడు నాయన మరి ప్రభువా వారిని ఎన్నో విషయాల్లో లేవనెత్తుకుని ఈ రోజున ఈ స్థితిలో ప్రభువా వారిని నిలబెట్టుకున్నావని వారు సాక్ష్యం ఇచ్చారు. నిజమే నాయన, నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదన్నట్టుగా దేవా, నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచనన్నట్లుగా దేవా, నీ పిల్లలను విడిచిపెట్టే దేవుడు కాదని మరొకసారి కుటుంబాన్ని బట్టి మీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాము తండ్రి. ఈ రాత్రి ప్రభువా ఇదిగో నీ మాటలు ప్రభువా నాయన ప్రకటించటానికి ప్రభువా నాయన నన్ను నీ నోటి బోరగా వాడుకోండి దేవా. నీ యొక్క గొప్పతనాల్ని, నీ మహిమను ఎంతగా మేము వివరించాలనుకున్నది తక్కువే. నువ్వు అంతటి మహనీయుడవు, అంతటి గొప్ప దేవుడవు. ఈ రాత్రి ఇదిగో కొద్ది మాటలు ప్రభువా నాయనా మేము అందించటానికి సిలువు చాటును మరుగుపరుచుకుని మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్తలో రాయబడిన మాట 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, యేసు యొక్క పుట్టుక చరిత్రను రాస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ఏ కాలంలో పుట్టాడో ఆయన పుట్టుక చరిత్రను చెప్పడానికి ఆ మొదటి వచనంలో ఏ మాట ఉపయోగిస్తాడంటే రాజైన హేరోదు దినముల యందు అంటాడు. నిజమే, ఈ రాత్రి ఇక్కడ ప్రకటించబడుతున్న యేసు చరిత్రకు మరి ఆధారమై ఉన్న యేసు. అందుకే చరిత్రలో ఎంతోమంది యేసు ప్రభుని గురించి ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. 1971 సంవత్సరంలో ఒక మిషన్ ద్వారా, అపోలో 50 మిషన్ ద్వారా ఒక ఆయన చంద్రమండలానికి వెళ్ళాడు. ఆయన పేరు జేమ్స్ బెన్సన్ అనే ఒక ఆయన 1971 సంవత్సరంలో అపోలో 50 అనే మిషన్ ద్వారా చంద్రమండలానికి వెళ్ళాడు. చంద్రమండలానికి వెళ్ళి ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆయన్ని మరి ప్రపంచంలో గొప్పవారు అందరూ కూడా సన్మానం చేసి
పొగుడుతూ ఉన్నారు. ఈయన చంద్రమండలానికి వెళ్ళి చంద్రమండలం మీద అడుగు పెట్టొచ్చాడు అని ఆయన పొగుడుతూ ఉన్నారు. ఆయన పొగిడి ఆయనకి మరి ఆయన అనుభవాన్ని చెప్పడానికి మైక్ ఇచ్చారంటే ఇలాగే ఆయన మైక్ తీసుకుని ఈ జేమ్స్ బెన్సన్ అనే ఈయన మైక్ తీసుకుని ఇలా చెప్తున్నాడంట, ఒక మనుషుడుగా నేను చంద్రమండలంలో అడుగు పెట్టడం కంటే దేవాది దేవుడు, ఆ మహనీయుడు, ఆ గొప్ప దేవుడు శరీరధారుడై ఈ భూమి మీదకి అడుగు పెట్టాడే, అది గొప్ప వింత, అది గొప్ప విషయం. నేను చంద్రమండలం మీద అడుగు పెట్టడం అది పెద్ద గొప్ప విషయం కాదు. దేవాది దేవుడు ఈ భూమి మీదకి నరావతారిగా అడుగు పెట్టడం అది గొప్ప విషయం అని ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుని గణపరిచి, తర్వాత కాలంలో ఆయన ప్రభు కొరకు గొప్ప పరిచర్య చేశాడు. దేవుని స్తోత్రం. చాలామంది యేసు ప్రభుని రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. అందరిలో ఒక దేవుడని కొంతమంది ఊహించుకుంటారు, మరి కొంతమంది ఇది మరి మనకు సంబంధించిన దేవుడు కాదు అని ఊహించుకుంటూ ఉంటారు. కానీ ఈ దేవుడు ఈ భూమి మీదకి రావటానికి ఒకప్పుడు ఆయన వాక్కై ఉన్నాడు. వాక్కై ఉన్న దేవుడు వాక్యానికి శరీరం ధరించి ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. దేవుడు స్తోత్రం. అదే క్రిస్మస్ అంటే. వాక్కై ఉన్న దేవుడు ఏం ధరించాడు? శరీరాన్ని ధరించి ఈ లోకంలో జన్మించాడు. ఒకప్పుడు వాక్కై ఉన్నాడు దేవుడు, ఇప్పుడు ఆ వాక్యానికి శరీరం వచ్చింది. ఆ శరీరం దాల్చి ఈ లోకంలో యేసు అనే నామముతో రక్షకుడుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఆయన జీవముగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే మనుషులందరూ కూడా మరణంలో ఉన్నారు. మరణానికి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ గోత్రమైనా, ఏ వంశమైనా ప్రతి ఒక్క మనుషుడు కూడా ఎక్కడున్నాడు అంటే మరణములో ఉన్నాడు. మరణములో ఉన్న మనిషిని జీవములోనికి నడిపించటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన జీవముగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడని 1 యోహాను పత్రికలో ఆయన వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ప్రతి మనుషుడు కూడా చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఉన్న మనుషుడికి ఏమర్థమవుద్దండి? ఒక మనుషుడు చీకటిలో నడుస్తున్నప్పుడు, చీకటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం గుర్తుపడతాడు? దేన్ని కూడా గుర్తుపట్టలేడు. అలాగే మనుషుడు ఎక్కడున్నాడు అంటే చీకటిలో ఉన్నాడు. స్తోత్రం. ఆయన వెలుగై ఉన్నాడు. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, ఎవరైతే ఆయనలో మరి వెలిగించబడతారో, ఆ వెలుగు ఏ విధంగా అయితే ప్రకాశిస్తుందో అలాగే మనం కూడా సమాజంలో ప్రకాశించడి వారిగా దేవుడు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. వెలుగులోకి వచ్చిన తర్వాత అర్థమవుద్ది ఏ వస్తువేంటో. అలాగే ప్రభుడు కాదో, ఏది దైవమో ఏది దెయ్యమో అర్థమయ్యేది ఎప్పుడు అంటే వెలుగులోకి వచ్చిన తర్వాతే. ఈ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇంకా చీకటితో సంబంధం ఉండదు. దేవుని స్తోత్రం. నిజమే, ఆయన వెలుగుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. జీవముగా ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన చరిత్రకు ఆధారము కలిగిన దేవుడు. ఎంతోమంది యేసు ప్రభువుని, యేసు ప్రభు యొక్క మరణాన్ని, యేసు ప్రభు యొక్క జననాన్ని, యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని లేదు అని ప్రకటించడానికి ఎంతోమంది కంకణం కట్టుకున్నారు. ఎంతోమంది కంకణం కట్టుకున్నారు. నాస్తికులైన వారు, నాస్తికులంటే దేవుడు లేడు అని నమ్మేవారు నాస్తికులు. ఇలాంటి నాస్తికులు ఎంతోమంది కంకణం కట్టుకుని బైబిల్ చదివారు. బైబిల్ చదివి చివరికి ప్రభు అయిన యేసుక్రీస్తు చరిత్రకు ఆధారమైన దేవుడు అని నమ్మి ఆయన శిష్యులుగా మార్చబడ్డారు. దేవుని స్తోత్రం. అలాంటి వారు చరిత్రలో ఎంతోమంది ఉన్నారు. జర్నలిస్టులు ఉన్నారు. జర్నలిస్టులు అంటే విలేకరులు, సేకరించేవాళ్ళు.
ఏమంటే వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఏమనంటే యేసు ప్రభు ఆయన జన్మించలేదు అన్నట్టుగా. కానీ వాళ్ళు ఏమండి వాళ్ళు కూడా అనేక రకాలుగా ప్రయత్నాలు చేయటమే కాకుండా అనేక రకాలుగా సేకరించారు, ఎన్నో సేకరించారు, చారిత్రాత్మకంగా ఎన్నో సేకరించి చివరిగా వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? యేసు ప్రభు నిజమైన దేవుడు అని. దేవుని స్తోత్రం. అమెరికాలో ఇప్పటికీ ఉన్నాడు ఒక ఆయన. ఏమండి ఆయన కూడా నాస్తికుడే. వాళ్ళ పేర్లన్నీ నాకు మరి నోరు తిరగవు, కానీ చాలా కష్టంగా ఉంటాయి వాళ్ళ పేర్లు. ఏమండి ఆయన కూడా అంతే. ఏమండి యేసు ప్రభు ఏదైనా కానీ ఇంతమంది వెంబడిస్తున్నారు కదా, ఇదంతా అబద్ధం అని చెప్దాం, అబద్ధం అని తేల్దామని ఆయన కూడా ఏమండి ఎన్నో ఆధారాలు సేకరించాడు. చివరికి ఈ రోజున ఆయన పెద్ద దైవజనుడిగా మారి దేవుని సేవ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏమండి ఈయన చరిత్రకు ఆధారమైన దేవుడు. ఈయన చరిత్ర లేని దేవుడు కాదు. ఏమండి పుక్కుడు పురాణం లాంటిది కాదు బైబిలు. దేవుని స్తోత్రం. బైబిల్లో ప్రతి మాట కూడా సత్యం అని ఈ రోజున చరిత్ర ఆధారం. ఏమండి చరిత్రకు ఆధారం. చూడండి, మీ ఇల్లు ఎక్కడ అంటే అడ్రస్ ఉంటుంది కదా, ఫలానా చోట అని. అలాగే యేసు ప్రభు కూడా ఆయన పుట్టుకకు ఏమంటే ఒక అడ్రస్ చెప్తున్నాడు అక్కడ. హేరోదు దినములయందు హేరోదు కాలములో యేసుక్రీస్తు పుట్టుక జరిగినట్లుగా అక్కడ దేవుని వాక్యంలో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, మత్తయి సువార్తలో మనం ఇందాక చదువుకున్నాం కదా, 2వ అధ్యాయంలో 10వ వచనం చదవండి. 10వ వచనం 2:10. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఎవరంట వాళ్ళు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారంట. ఎవరిని చూడడానికి? ఏమండి యేసు ప్రభువుని చూడడానికి. యేసు ఎదుట జ్ఞానులు వచ్చి ఏం చేశారంటండి? సాగిల పడ్డారంట. వీళ్ళు సామాన్యులు కాదు. యేసుని నమ్మిన వారు సామాన్యులు కాదు. ఈ లోకం యేసుని నమ్మిన వారిని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. ఇదేదో ఎర్రోళ్ళు, వీళ్ళేదో పిచ్చోళ్ళు అన్నట్టుగా. ఏమండి వెర్రిగా ఇలా ప్రకటించుకుంటూ పోతున్నారు ఈదులమ్మట. ఈ పిచ్చోళ్ళు ఈదులమ్మట తిరుగుతున్నారు. వీళ్ళకి పని ఏమీ లేదేమో, వీళ్ళకి పని పాటలు లేవు, రోడ్లు ఎక్కేసి యేసు ప్రభు దేవుడు అని చెప్పుకుంటూ పోతున్నారు, మతం మార్చేస్తున్నారు. ఏమండి మతం స్థాపించడానికి నా యేసయ్య రాలేదు, మనస్సు మార్చడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభువుని ఆరాధించేవారు, యేసు ప్రభువుని ప్రకటించేవారు ఎవరు అంటే మహాజ్ఞానులు. ఇక్కడ చెప్తున్నాడు జ్ఞానులంట యేసు యొద్దకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? తూర్పు దేశపు జ్ఞానులంట. ఏ దేశపు అంట? తూర్పు దేశం. అంటే ఎందుకు రాశాడు తూర్పు దేశపు జ్ఞానులు అంటే, ఈ జ్ఞానులు చరిత్రలో గొప్పవారు, గొప్ప జ్ఞానం కలిగిన వారు. వీరంటండి ఆనాటి కాలంలో రాజులకు సలహాలు ఇచ్చేవారంట. ఏమండి రాజు ఏ పని చేయాలన్నా కానీ సలహా ఎక్కడి నుంచి వచ్చేదంటే ఏమండి ఈ జ్ఞానుల దగ్గర నుంచే వచ్చేదంట. అలాంటి గొప్ప జ్ఞానులు ఇప్పుడు యేసయ్యను ఏం చేస్తున్నారండి? ఆరాధన చేస్తున్నారు, సాగిల పడుతున్నారు. అంటే యేసు అంత గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. మేధావులందరూ కూడా యేసుని ఆరాధించారు. ప్రపంచంలో మేధావులందరూ కూడా ఎవరిని ఆరాధిస్తున్నారు? యేసుని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మేధావులు మరి యేసు ప్రభుని ఆరాధించడానికి కారణం ఏంటంటే ఈయన చారిత్రాత్మకమైన దేవుడు. వాళ్ళు గ్రహించారు, శాస్త్రవేత్తలు గ్రహించారు. ఈయన పుట్టుక, ఈయన జననం, ఈయన మరణం, ఈయన పునరుద్ధానం యొక్క రుజువులు వారు గ్రహించారు. కానీ ఈ రోజున చాలామంది గ్రహించలేకపోతున్నారు. ఏమండి చాలామందికి యేసు ప్రభు అర్థం కావట్లేదు. ప్రపంచంలో ఉన్న జ్ఞానులు ఎంతోమంది దేవుణ్ణి ఆరాధించారు. అంతేకాకుండా మన భారతదేశంలో ఏమండి జ్ఞానులు అనబడుతున్న వారు దేవుణ్ణి ఆరాధించారు. యేసు ప్రభు గొప్ప దేవుడని వారు విశ్వసించారు. మన
మన భారతదేశంలో చూసినట్లయితే 3 రంగాలు చాలా ప్రాముఖ్యమైనవి. 3 రంగాలు. మొదటి రంగం ఏంటంటే రాజకీయ రంగం. మొదటి రంగం ఏంటి? ఎక్కువ రాజకీయాలే కదా ఎక్కడ చూసినా. చిన్నపిల్లల్లోనూ ఎన్టీ రామారావు వచ్చే వరకు కూడా రాజకీయం అంటే ఎవరికి తెలియదంట. కానీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మొత్తం రాజకీయం అంతా బట్టబయలు అయిపోయింది. ఏమండి? అయితే ఈ రాజకీయ రంగంలో ప్రభువుని ఆరాధించిన వారు ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ అని బిరుదిచ్చారు. ఏమండి? మన భారతదేశం ఎందుకు అంటే స్వతంత్రం రావడానికి ఆయన మూల కారణం. అయితే ఆ స్వతంత్రాన్ని ఎలా తీసుకొచ్చాడు? భారతదేశానికి ఈ రోజున స్వతంత్రం వచ్చింది అని సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ మరి ఆ స్వతంత్రం రావడానికి కారణం ఏంటి అంటే ఆ మహాత్మా గాంధీ దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాట తీసుకున్నాడంట. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అప్పటి వరకు కూడా హింసతో ఒకరికొకరు కొట్టుకుని ఒకరికొకరు పడుచుకుని ఎన్నో రకాల పోట్లాట్లు జరిగినాయి. కానీ ఎప్పుడైతే అహింస అని ప్రారంభించాడో, ఏమండి, ఆ రోజు నుంచి ఎప్పుడైతే సాత్వికంగా తగ్గించుకున్నాడో ఆ రోజు నుంచి కూడా మన భారతదేశానికి మంచి రోజులు వచ్చాయి. దేవుని స్తోత్రం. స్వతంత్రం రావడానికి కారణం ఏంటంటే ఆ గాంధీ దేవుని వాక్యాన్ని తీసుకున్నాడు. యేసు ప్రభు మాటలు సత్యమని గ్రహించాడు ఆయన. మొదటి యొక్క రాజకీయ రంగంలో ఉన్న మొదటి వ్యక్తి మహాత్మా గాంధీ. రెండవదిగా ఏమండి, రెండో రంగం ఏంటంటే విద్యారంగం. ఏ రంగం? విద్యారంగం. విద్యారంగంలో చూస్తే మూల వ్యక్తి ఎవరు విద్యారంగానికి అంటే సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ. ఈ సర్వేపల్లి రాధాకృష్ణ చూస్తే ఈయన కూడా ఏమండి యేసు ప్రభువుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. ప్రపంచంలో గొప్ప గురువు ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు ప్రభువు మాత్రమే అని ఆయన ప్రభువుని ఆరాధించాడు. దేవుని స్తోత్రం. ఈ సర్వేపల్లి రాధాకృష్ణ ఏమండి యేసు ప్రభువు లాంటి గురువు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి, రాజకీయ రంగంలో ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చారు. ఏమండి, విద్యారంగంలో మరి సర్వేపల్లి రాధాకృష్ణ అంటే ఆయన ఒక మహానుభావుడిగా ఎంతోమంది పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి ఆయన గొప్ప గురువు, ప్రపంచంలో గొప్ప గురువు ఎవరు? యేసు ప్రభువే అని ఆ ప్రభువుని ఆరాధించాడు. ఇంకా మూడోదిగా చూసినట్లయితే ఆధ్యాత్మిక చింతన అంటే ఆధ్యాత్మిక రంగాన్ని అంటే పండితులలో గొప్పవాడు ఎవరు అంటే స్వామి వివేకానంద. ఈయన మరి పండితుల్లో గొప్పవాడు ఈయన స్వామి వివేకానంద. ఈ స్వామి వివేకానంద సాక్ష్యం ఆయన స్టేట్మెంట్ చూస్తే ఆయన ఏమని సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? ఆయన బైబిల్ చదివి ఆ రోజున ఒక పాపాత్మురైన స్త్రీ యేసు యొక్క పాదములు కన్నీటితో కడిగింది. నేను ఆ రోజున యేసు ప్రభు కాలంలో నేను ఉంటే నా హృదయాన్ని చీల్చి ఆయన పాదాల దగ్గర నేను అభిషేకం చేసి ఉండేవాడిని. ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు యేసు ప్రభు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఏమండి, ఆధ్యాత్మికమైన గురువుగా పేరు పొందిన ఆయన యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇలాగా ప్రపంచంలో మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు గొప్పవాడని ఏమండి చరిత్రకారులు ఎంతోమంది ఒప్పుకుని ప్రభు ఎదుట సాగిలు పడ్డారు. కానీ ఈ రోజున యేసు ప్రభు అంటే ఇది ఒక మతం అని ముద్ర వేసిన వాళ్ళు ఎంతోమంది. మా నాన్నగారు అంటూ ఉండేవారు, ఇది అమెరికా వాళ్ళ మతం, అమెరికా వాళ్ళ దేవుడు, మీరు అమెరికా వాళ్ళ దేవుడు పట్టుకుని యేసు ప్రభు దేవుడు అంటారని చాలా వేధిస్తూ ఉండేవారు, చాలా సాధిస్తూ ఉండేవారు. మామూలుగా కాదు, చాలా పోరాటం చేస్తూ ఉండేవారు. మా అమ్మగారు అనేవారు, నా హృదయంలో ఉన్న దేవుడిని మాత్రం నువ్వు తీలేవనేది. నువ్వెంత సాధించినా కానీ నా హృదయంలో ఉన్న దేవుడిని మాత్రం నువ్వు తీలేవు. ఒకే మాట. ఏమండి, ఆయన సాధించి ఇంకేం చేస్తాడు? ఏమండి, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా సాధిస్తూ ఉండేవాడు. అంతే, నిజమే. యేసు ప్రభు
ఏమండి యేసు ప్రభు యొక్క గొప్పతనం ఒక్కసారి నువ్వు రుచి చూస్తే, నేను చెప్తాను కదా, చచ్చన్నా పోతాం కానీ ప్రభువుని విడిచిపెట్టలేం. అంతటి గొప్ప దేవుడు ఈయన, అంతటి మహనీయుడు ఈయన. చరిత్రకు ఆధారం లేనివాడు కాదు, ఏదో కళ్ళబుల్లి దేవుడు కాదు. ఏమండి అన్నిటికీ కూడా మూలమైన దేవుడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, ఆయన వచ్చిన కారణం ఏంటంటే, ఏమండి నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్నాడు మానవుడు. రక్షణ లేని పరిస్థితుల్లో, నాశనానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్న మనుషుణ్ణి జీవంలోనికి నడిపించటానికి, నిత్య జీవంలోనికి నడిపించటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మతాన్ని స్థాపించటానికి రాలేదు, కులానికి దేవుడుగా రాలేదు, ఒక వర్గానికి దేవుడుగా రాలేదు, ఒక గ్రామానికి దేవుడుగా రాలేదు, కానీ ప్రపంచానికి దేవుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. నశించిపోతున్న మనుషుణ్ణి చూసి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఉండలేకపోయాడు పరలోకంలో. ఎందుకంటే మనుష్యుడు ఆయన పోలిక, ఆయన స్వరూపం దేవుడు పెట్టుకున్నాడు. ఆయన పోలికలో మనుషుని చేసుకున్నాడు. ఆయన స్వరూపాన్ని మనుషుడికి ఇచ్చాడు. మనుషుడు ఆజ్ఞ అతిక్రమించి దేవుడిచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన పోలికలు పోగొట్టుకున్నాడు. అయితే ఏ పాపముతో ఏ ఆజ్ఞనైతే మనుషుడు అతిక్రమించాడో, మరలా మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, మనిషిలో ఉన్న పాపం మీద నుండి విడిపించటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. లూకాసు సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? మనుష్య కుమారుడుగా వచ్చాడు. నిజమే, మనుష్య కుమారుడుగా ఎందుకు వచ్చాడంటే, నీకు నాకు అర్థం అవ్వాలని. ఆయన ఏవండి అర్థం అవ్వాలంటే మనుషుడిగానే రావాలి గనక, ఆయన ఏదో ఒక శక్తిగానో ఏదో ఒక వేరే రూపాల్లో వస్తే మనిషికి అర్థం కాడు. అందుకనే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆయన అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అంటాడు. నిజమే, పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి మనిషి కూడా పాపంలో ఉన్నాడు. పాపంలో పుట్టి పాపంలో బ్రతికి పాపంలో చనిపోతే మనిషి యొక్క జీవితం భయంకరమైన అగోచరమైన ఆ భయంకరమైన వేదనకరమైన స్థలములో ఎంతో వేదన పడవలసి వస్తుంది మనుషుడు. అందుకే మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేసి తను ఏ విధంగా పరిశుద్ధత కలిగి బ్రతికాడో మనుషుడు కూడా అలాంటి పరిశుద్ధత కలిగిన బ్రతుకునివ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మొదటి యోహాను పత్రికలో అంటాడు కదా, ఏమండి అపవాది చేత అపవాది క్రియలను లయపరచటానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడట? అపవాది క్రియలు లయపరచటానికి వచ్చాడు. నిజమే, ఈ లోకంలో దేవుడు ఉన్నాడు, రెండవదిగా అపవాది ఉన్నాడు. ఈ అపవాది అన్నట్టు వాడు ఏమండి ప్రతి ఒక్కరిని ఏదో రకంగా బాధించాలని, వేధించాలని రకరకాలుగా అపవాది మనిషిని పీడిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఏమండి వాడికి పరలోకం ఖాళీ చేయాలని వాడి ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే నరకం ఖాళీ చేయాలని దేవుని ఆలోచన. దేవుని స్తోత్రం. అయితే ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే ప్రతి మనుషుణ్ణి కూడా ఏదో రకంగా దారి తప్పించాలి, ఏదో రకంగా నాశనానికి నడిపించాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా దేవుని ద్వారా జన్మించిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు ద్వారా, యేసు ప్రభు దగ్గర నుంచి పంపబడ్డ మనుషుడే ప్రతి ఒక్కడు కూడా. అయితే ఈ ప్రతి మనుషుడు కూడా జన్మ కర్మ పాపి అయి ఉన్నాడు కనుక ఆ జన్మ కర్మ పాపం నుండి తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే దేవుని పోలికలో ఉన్న ఈ మనుష్యుణ్ణి ఏ విధంగానైనా పతనం చెయ్యాలని ఆ రోజున ఆది కాలంలో
ఏవండి ఆదాము కాలము నుండి కూడా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ రోజుకి కూడా వాడు ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు మనుషుణ్ణి నాశింపచేయటానికి, నాశనానికి తీసుకెళ్ళడానికి. ఏవండి కానీ ప్రభువైన యేసుక్రీస్తు అపవాది క్రియలను ఏం చేస్తాడంట? లయపరుస్తాడు. అపవాది మీద నీకు జయమిచ్చేవాడు ఆయన. ఏవండి అపవాది నిన్ను ఏ రకంగా ఓడించాలన్నా నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, ఏవండి నీ బలము కాదు కానీ ప్రభు బలము చేత ఏవండి అపవాది పైన గొప్ప జయాన్ని నీవు పొందుకుంటా, అపవాది క్రియ పైన జయాన్ని పొందుకుంటా. ఈ రోజున అపవాది అనేకుల్ని రకరకాలైన ఏవండి భయంకరమైన పరిస్థితుల్లోకి నడిపిస్తున్నాడు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ఎంతో మరి విలువ కలిగిన ఎంతో సొత్తు ఉంటుంది కానీ హృదయంలో ఏమి లేదు? నెమ్మది లేదు. కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో మనశ్శాంతి లేదు. ఎందుకు అంటే అపవాది చీకటి మనుష్యుణ్ణి ఏవండి భయంకరమైన నాశనంలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంది. అయితే ఈ రాత్రి ఒక్కసారి ప్రభువునందు విశ్వాసం ఉంచు, ప్రభు వైపు చూడు, ప్రభు గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఏవండి గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా రమ్మని చెప్పట్లేదు. చరిత్రకు మూలం చూపిస్తున్నాడు ఈయన. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే కనుక నీకు గొప్ప నెమ్మది దొరుకుతుంది. అంతకంటే గొప్పది రక్షణ దొరుకుతుంది. ఆ రక్షణ నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఏమండి నువ్వు భాగ్యవంతుడు. దేవుని స్తోత్రం. ఇందాక రామలక్ష్మి గారు సాక్ష్యం చెప్పారు కదా, ఒకప్పుడు ఎంతో నిరాధారమైన పరిస్థితి, ఒకప్పుడు అసలు ఈ యొక్క కష్టంలో ఏమైపోతానో అన్న పరిస్థితి. కానీ ఈరోజు మా కుటుంబానికి నెమ్మదినిచ్చాడు దేవుడు. ఈరోజు మా కుటుంబాన్ని ఇలా నిలబెట్టుకున్నాడు. నిజమేనండి, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవ్వరిని కూడా త్రోసివేసేవాడు కాదు. ఆయన యొద్దకు వచ్చిన వారు ప్రతి ఒక్కరిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఎన్నో రకాలైన బాధలతో ప్రభు దగ్గరికి వచ్చారు, ఎన్నో సమస్యలతో ప్రభు దగ్గరికి వచ్చారు, గొప్ప నెమ్మది పొందుకుని వెళ్ళారు. నిజమే, ఈ రాత్రి యేసు ప్రభు మీ జీవితాలకి నెమ్మదినిచ్చేవాడు, నీ జీవితానికి మరి సంతోషాన్ని ఇచ్చేవాడు, నీ జీవితాన్ని ఆదరించేవాడు, మీ జీవితాన్ని నిలబెట్టేవాడు. ఈ లోకంలోనే కాదు, మరణించిన తర్వాత యుగ యుగాలు కూడా ఆయనతో పాటు నిన్ను కూడా కూర్చుండబెట్టుకునే అంతటి మహనీయుడు ఈ గొప్ప దేవుడు. కాబట్టి ఈ రాత్రి ప్రభువుని రుచి చూడు, ఆయన యందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. అట్టి కృప దేవుడు ఇక్కడ కూర్చున్న మన అందరికీ, ఈ మాటలు వింటున్న వారందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకుని మరి దైవ సేవకులకి సమయం ఇద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు దేవా. ఈ రాత్రి ప్రభువా ఇదిగోనైనా కొద్ది సువార్త మాటలు ప్రకటించడానికి కృప చూపించావు. నీ గొప్పతనాలని ప్రభువా మేము వివరించలేము, కానీ కొన్ని మాటలు దేవా నీ సువార్తలో నుంచి దేవా నీ రక్షణ సువార్త ప్రకటించడానికి మీ కృపను చూపించారు. విత్తబడిన ఈ కొద్ది మాటలు కూడా మనుషుల హృదయాల్లో ఫలింప చేయండి నాయన. నిజమే, నువ్వు ఆధారం లేని దేవుడు కాదు, నువ్వు చరిత్రకు ఆధారం కలిగిన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు అని ప్రపంచం ఎంతోమంది ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ రాత్రి ప్రభువా హృదయాలు తెరవబడి హృదయాల్లో నిన్ను విశ్వసించినట్లుగా ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.